నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పావలా వడ్డీ రుణాలను విడుదల చేసిన సీఎం జగన్ 4.7 లక్షల మంది మహిళల ఖాతాల్లో 46.9 కోట్లు జమ నగర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాలు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ని ఏమీ చేయలేరని ధ్వజం అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయటం సరైంది కాదన్న ఎంపీ కేశినేని నాని అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకుని వెళ్తున్నారని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే 12.77 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు పావలా వడ్డీ రుణాలు ఇప్పించామని ఈ దఫాలో 4.07 లక్షల మందికి వడ్డీ రియంబర్స్మెంట్ కింద 46.9 కోట్లు ఇవాళ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. గతంలో సుమారు 5 లక్షలకు పైబడి అక్క చెల్లెమ్మలకు 50 కోట్ల పైబడి ఇచ్చామని 35,000 రుణాలను పావలా వడ్డీకే ఇస్తున్నామని దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా 31,19,000 ఇళ్ల స్థలాలు అక్క చెల్లెమ్మలకు ఇచ్చామన్నారు. అందులో ఇప్పటికే 22 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒక్కో ఇంటికి 2.7 లక్షలు ఖర్చవుతోందని మౌలిక సదుపాయాలకు మరో ₹1,00,000 ఖర్చవుతోందన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుకను ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. దేవుని దయ వల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 12,77,373 మంది నా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 35,000 రూపాయల చొప్పున పావలా వడ్డీకి రుణాలు ఇప్పించడం, ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ 4,07,323 మందికి ఈ దఫాలో వీరికి పావలా వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో 47 కోట్ల రూపాయలు ఇవ్వడం. ఈ కార్యక్రమంలో ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది. గతంలో 0 వడ్డీ డబ్బులు అక్క చెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా 5,43,140 మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద 54 కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది. దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో 4,07,323 మందికి వాళ్ళ ఈ 6 మంత్స్లోకి వచ్చిన జాబితాలో వీళ్ళకి ఈరోజు మరో 47 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నాం. పావలా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ 35,000 రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ల నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది. ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు. ఏకంగా 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, 31,19,000 ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం, అందులో ఇప్పటికే 22,25,000 ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం, ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 2,70,000 రూపాయలు ఖర్చు అవుతాం.
అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. కుల వివక్షత కలిగిన వారు ఆర్థికంగా నిలబడినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లు అని చెప్పిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. రేపు జరగబోయే విగ్రహ ఆవిష్కరణ సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. గాంధీనగర్ ఐలాపురం కన్వెన్షన్ హాల్ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోదుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సామాజిక సమతా సంకల్ప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీలు కేశినేని నాని, నందిగం సురేష్, మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు పశ్చిమ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు దేవినేని అవినాష్, ఆసిఫ్, జూపూడి ప్రభాకర్, పలువురు ప్రముఖులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ వాసులంతా విగ్రహం ఆవిష్కరణ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే బహిరంగ సభకు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏ దేశానికి సాధ్యం కాని గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించిన మహనీయుడు మేధావి బిఆర్ అంబేద్కర్ను ప్రజలందరూ స్మరించుకోవాలనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి గొప్ప ఆలోచన చేసి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తులో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. విగ్రహం నిర్మాణం కోసం 400 కోట్లు ఖర్చు చేస్తే ఎందుకంత ఖర్చు చేశారని చంద్రబాబు బ్యాచ్ అవమానకరంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ పేదరికంతో బాధపడుతూ ఆర్థిక సామాజికంగా ఎన్నో వివక్షలకు గురైన మొక్కవోని దీక్షతో ఎన్నో ఉన్నత చదువులు చదివారని కొనియాడారు. పేద బడుగు బలహీన వర్గాలకు సమాజంలో గౌరవంతో పాటు సామాజిక విలువ పెంచిన మహా వ్యక్తి అంబేద్కర్. సీఎం జగన్మోహన్ రెడ్డి నగర నడిబొట్టున విగ్రహాన్ని ఏర్పాటు చేసి అంబేద్కర్ను మన గుండెలో నిలబెట్టారని అన్నారు. రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దాదాపు భారీ అంటే ఇంక్లూడింగ్ బిల్డింగ్ హైట్ కలిపి 250 అడుగులు అంబేద్కర్ గారి విగ్రహం విజయవాడ నడిబొట్టులో రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కాబోతా ఉంది. మనం చెప్పుకోవాలంటే అంబేద్కర్ గారు ఒక ఆర్థికవేత్తగా, ఒక సామాజికవేత్తగా, అట్లాగే రాజ్యాంగ నిపుణుడిగా, మరి ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టి ఆయన గురైనటువంటి వివక్ష, బావి దగ్గర వివక్ష, గుడి దగ్గర వివక్ష, నీళ్ళ దగ్గర, అట్లాగే నీళ్ళ దగ్గర వివక్ష, స్కూల్కి వెళ్తే స్కూల్లో కూడా మరి ఒక మూల గోనుసం చేసుకుంటూ కూర్చోబెట్టినటువంటి వివక్ష, అనేక రకమైనటువంటి వివక్షలకు గురయ్యి ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితిలో చాలా బాగా చదువుకుని మరి ఆ రోజు బరోడా మహారాజ్ గారి యొక్క ఆర్థిక సహాయంతో ఆయన విదేశాలకు వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో మరి ఆయన పిహెచ్డి చేసి, అట్లాగే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పిహెచ్డి చేసి, అట్లాగే అనేక చదువులు చదివి మళ్ళీ వచ్చి మన భారతదేశం వచ్చి ఈ కుల వివక్ష మీద, పేదరిక నిర్మూలన మీద కూడా ఆయన ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆలోచించినటువంటి ఏ దళిత నాయకుడు అడగలా, ఏ దళితులు అక్కడ పెడతారని ఆలోచించరా, అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని జీవోని విడుదల చేయటం అనేది గొప్ప ఆలోచనగా ముఖ్యమంత్రి గారి నుంచి మదిలో వచ్చినటువంటి ఆయన బ్రైట్ చైల్డ్ గా అభివర్ణిస్తా ఉన్నాం. అలాంటి గొప్ప కార్యక్రమానికి 186 కోట్లు అనుకున్నా ముందు, దానికి అదృష్టం కొద్దీ నేను ఆ కమిటీకి చైర్మన్గా నన్ను నియమించారు. సంబంధిత శాఖకు మంత్రిగా ఉండటం వల్ల సాంఘిక సంక్షేమ శాఖకు నేను చైర్మన్గా, నాతో పాటు సీనియర్స్ ఉన్నటువంటి మంత్రులు బొత్స సత్యనారాయణ గారు, ఆదిమూలం సురేష్ గారు, కొట్టు సత్యనారాయణ గారు, జోగి రమేష్ గారిని మెంబర్స్గా, అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మల్లాది విష్ణు గారిని మెంబర్స్గా పెట్టి దరిదాపు 425 కోట్లకు పైగా ఇప్పటికీ ఎవరు ఊహించలా ఇలా చేస్తారు, ఇంత ఖర్చు పెడతారని. కరోనా మహమ్మారిని కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రంలో చెప్పినట్టు చేస్తూ సంక్షేమ పథకాలు పేదవారికి అందిస్తూనే ఒకప్పుడు అప్పులో ఊపికి వదిలేసినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయుడిని వదిలేసి అన్ని తీర్చుకుంటూ ఈరోజు గొప్ప కార్యక్రమాన్ని భుజాన వేసుకున్నారు. వారి యొక్క ఆశయాలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నారు. అందుకనే ఈరోజు విజయవాడ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బోదుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం, రేపు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నగరంలో ఉన్న 3 నియోజకవర్గాల నుంచి కూడా నాయకులందరినీ పిలిపించి ఈ కార్యక్రమం నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. కానీ గౌరవ మంత్రి గారు మెరుగు నాగార్జున గారి యొక్క ఆదేశాల మేరకు
ఈ కార్యక్రమాన్ని ఈరోజు పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడే మంత్రి గారికి ఒక 5 నిమిషాల్లో ఈ సభా వేదికకి రాబోతున్నారు. మీరందరూ కూడా రేపు ఒక సభని దిగ్విజయం చేసే విధంగా, ఎందుకంటే ఇందులో విఐపీ నాన్ విఐపీ పాసులు ఏమీ లేవు, ప్రతి ఒక్కళ్ళు కూడా సమానమని చెప్పే విధంగా ఇందిరాగాంధీ స్టేడియం ని ముస్తాబు చేస్తున్నారు. అదేవిధంగా అక్కడి నుంచి 3 గంటలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సభ ప్రారంభించుకొని ఆ సభ అయిపోయిన వెంటనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మనందరికీ కూడా ఈ భారతదేశంలో నిజమైన పండగ దినం, పర్వదినం. దానికి గల కారణం ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిజమైనటువంటి నివాళిని ఒక స్మృతివనం ద్వారా ఏర్పాటు చేసి ప్రజానికం అందరికీ కూడా అంకితం చేసేటువంటి పద్ధతులు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి అంత ఎత్తైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా వారిని స్మరించుకుంటూ వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తీసుకునేటువంటి నిర్ణయం, ఆ నిర్ణయంలో భాగంగానే ఈ విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉన్నది. దీనికి ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ వాదులు, అదేవిధంగా పేదవాడిని ఆదరించేటువంటి ప్రజానీకం యావత్తు కూడా ఆ ప్రాంతానికి రావాలని, దాన్ని జయప్రదం చేయాలని పేరుగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ విధాలుగా మొత్తం 7 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, జనాభా కానివ్వండి, అందరినీ ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా ఈ రోజు ప్రణాళిక చేస్తున్న మరొక పెద్దలు మన అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, వేదిక మీద పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే దేశంలోనే ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక విగ్రహం మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన రాష్ట్రంలో జరగడం నిజంగా మన అదృష్టం. గతంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇదే పీడబ్ల్యూ గ్రౌండ్స్ లో సింగపూర్ టౌన్షిప్ కి ఈరోజు డెవలప్మెంట్ కి ఇస్తే, ఈరోజు ప్రైవేట్ కంపెనీకి డెవలప్మెంట్ కి ఇస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అంటే భావి తరాలు రాబోయే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక ఆశయాన్ని గుర్తుపెట్టే విధంగా చేసిన గొప్ప నాయకుడు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సందర్భంగా చెప్తూ తప్పకుండా రేపు జరగబోయే కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలు కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు గారు పెద్ద సంఖ్యలో ఆ కార్యక్రమానికి రావాలని, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ ఘాట్ నుంచి వెళ్లిన కాసేపటికే ఫ్లెక్సీలు తొలగించగా ఆయన ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ వాళ్లది నీచాతి నీచమైన బుద్ధి, 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ను ఏమీ చేయలేరన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరని, ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. జూనియర్ ఎన్టీఆర్ సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం, ఈ లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేరు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు. నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. మొత్తం జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి.
బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో దోసుకోమని చెప్పండి. జన సమీకరణ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గాడు అని తెలియదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సాపగడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కి వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాల పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ వేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటాడు మీడియా వాళ్ళు. 22 ఎకరాల ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్. నందమూరి తారక రామారావు ఒక ప్రభంజనమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పురంధరేశ్వరి నివాళులర్పించారు. విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు సినీ రంగంలో నటించలేదని, జీవించారని పురంధరేశ్వరి వ్యాఖ్యానించారు. తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం పొందారని, సంక్షేమం అన్న పదానికి మారుపేరుగా నిలిచారని అభివర్ణించారు. రాజకీయాల్లో రాణించి పేదలను ఆదుకున్నారన్నారు. ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టిన, దాహంతో ఉన్న వారి దాహాన్ని తీర్చిన, అటువంటి వారికి స్వర్గ ద్వారాలు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయి అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. వారు ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఆకలితో అలమటిస్తున్నటువంటి ఎందరో పేదలకి ₹2 కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి, అదేవిధంగా దాహార్తితో అలమటిస్తున్నటువంటి రాయలసీమకి హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు అందించి అక్కడ ఆ ప్రాంతంలో వారి దాహార్తిని తీరుస్తూ, ప్రత్యేకించి మహిళల యొక్క అభివృద్ధిపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మరి వైద్యం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వారు స్థాపిస్తూ, వారు మెడికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, వైద్య విద్య ఏదైతే ఉందో దానికి క్రమ ప్రత్యేకించడం, ఇవన్నీ కూడా ఇవి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను. అదేవిధంగా మరి మన మాండలిక వ్యవస్థ దాన్ని తీసుకుని వచ్చి ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా నందమూరి తారక రామారావు. ఇవాళ తెలుగువారు ఆత్మగౌరవంతో తల ఎత్తుకోగలుగుతున్నారంటే ఎందరో మహానుభావులు, వారితో పాటుగా నందమూరి తారక రామారావు గారు కూడా ప్రధానం అని చెప్పి మనం. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని, సీఎం జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్ విగ్రహం అన్నారు. ఆ రోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారని వెల్లడించారు. విజయవాడలో రేపు సీఎం జగన్ ప్రారంభించనున్న అంబేద్కర్ స్మృతివనం ప్రారంభ ఏర్పాట్లను విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వేలంపల్లి శ్రీనివాస్, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఫైబర్ గ్రిడ్ చైర్మన్ గౌతమ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం ఎంపీ నాని మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్ విగ్రహం అని అన్నారు. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని, సీఎం జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్ విగ్రహం అన్నారు. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారని, సీఎం జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారని కొనియాడారు. అంటరానితనం, కుల వివక్ష పైన అంబేద్కర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. పేదలను ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. ఆ రోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారని వెల్లడించారు. అంబేద్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారని, సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడిబొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారని, ఆ ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయడం టీడీపీకి సమంజసం కాదన్నారు. రేపు సాయంత్రం 4 గంటలకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, పేదల పెన్నిది, పేదల పాలిట దేవుడు, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన యొక్క కళలకు నిజరూపం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారీ విగ్రహం, దాదాపు 206 అడుగులు, ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి భారీ విగ్రహం
దాన్ని విజయవాడ నడిబొడ్డు అంటే రాష్ట్ర నడిబొడ్డు, ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నడిబొడ్డులో విజయవాడలో ఏర్పాటు చేయడం నిజంగా ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. ఆయన యొక్క ఆలోచనలకు, ఆయన యొక్క మరి విధానాలకు తగ్గట్టు ఏదైతే ఆయన పేదల పక్షపాతిగా ముఖ్యమంత్రి గారు పేదల కోసం, నిరుపేదల కోసం ఆయన తన సర్వస్వాన్ని ఒడుతున్నారో ముఖ్యమంత్రి గారు ఈ రోజున, దానికి ఒక స్ఫూర్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిరుపేద నుంచి వచ్చి మరి ఆ రోజున ఆయన అనుభవించినటువంటి కుల వివక్ష కానీ, ఈ వివక్ష కానీ, ఆయన బావి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే గుడి దగ్గర వివక్ష అనుభవించారు, అట్లాగే మీరు చూస్తే స్కూల్లో ఏదైతే ఆయన బాల్యంలో స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ విద్యార్థులకి దూరంగా మరి గోను సంచి వేసి ఆయన కూర్చోబెట్టి చాలా నరకయాతనకు ఆయన గురి చేసినటువంటి పరిస్థితి. పచ్చముసుగులో పడి అంగన్వాడీలు మోసపోవద్దని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కార్మిక పక్షపాతియేనని పేర్కొన్నారు. అంగన్వాడీలు సమ్మె చేస్తున్న 11 అంశాల్లో 10 అంశాలకు పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలియజేశారు. కార్మిక వర్గాన్ని గుర్తించిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కారం కోరుతూ 55,000 కేంద్రాల్లో 3.6 లక్షల మంది కార్మికులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఇప్పటికే వారి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, సమ్మెను మాని విధుల్లోకి రావాలని కోరారు. అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచారని, కార్మిక వ్యవస్థను గుర్తించి అనేక పథకాలు తెచ్చారని గుర్తు చేశారు. అంగన్వాడీల కోరికలు సబబే అయినా ప్రతి ఏడాది జీతం పెంచాలి అంటే ప్రభుత్వం అధికంగా ఆర్థిక భారం పడుతోందని చెప్పుకొచ్చారు. సమ్మె చేస్తున్న వారు 11 డిమాండ్లలో 10 డిమాండ్ల పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని చెప్పారు. అంగన్వాడీలు సమ్మె కారణంగా గర్భిణీలు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసమే ఈ నిరసనలు జరుగుతున్నాయని, చంద్రబాబు ఆడిస్తున్న నాటకంలో అంగన్వాడీలు పావులు కావద్దని హితవు పలికారు. 2 రోజుల్లో ప్రభుత్వంతో జరిగే చర్చలు సఫలం అవ్వాలని, వచ్చే జూన్ కల్లా జీతాలు పెంచుతామని స్పష్టం చేశారు. సీఎం జగన్ మాట ఇస్తే తప్పుడు అని వెల్లడించారు. అంగన్వాడీ వర్కర్లు గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి విషయం, ఓ ట్రేడ్ యూనియనిస్ట్గా మధ్య మార్గంగా వారిని సమ్మెను విరమింప చేయాలి అనేటువంటి కోరుకోవటం అనేటువంటి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా ఈ రోజున విధులని బహిష్కరించి వారి యొక్క సమ్మెలో పాల్గొనటం, కొంతవరకు కొన్ని సెంటర్స్ వరకు తెరిచి కొంతమంది ప్రయాణం చేయటం జరుగుతోంది ప్రభుత్వానికి అనుకూలంగా. అది ఆల్మోస్ట్ ఆల్ ఒక 3,000 సెంటర్ల వరకు కూడా వాళ్ళు ప్రయాణం చేయటం జరుగుతూ ఉంది. దీనిలో 55,007 కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి 3,06,000 మంది ఎంప్లాయీస్ ఏదైతే అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు కార్మిక పక్షపాతిగా స్పష్టమైనటువంటి పద్ధతిలో ఆయన కార్యక్రమాలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత చేపట్టినటువంటి తర్వాత, పాదయాత్ర తర్వాత వచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటిగా చేసినటువంటిది మున్సిపల్ కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను గ్రహించి వారికి జీతాలు పెంచడం అనేటువంటి జరిగింది. అదే పద్ధతిలో ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నారో, ఏ ప్రాంతాల్లో ఉన్న కార్మిక వ్యవస్థ ఎక్కడైతే ఉందో ఆ వ్యవస్థనంతటినీ గుర్తించడం అనేది జరిగింది. అందరి యొక్క జీవితాల్లో మేలు చేయటానికి దర్జీలు కావచ్చు, దోబీలు కావచ్చు, లేకపోతే కనుక ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే మత్స్యకారులు కావచ్చు, అనేక చేనేత కార్మికులు కావచ్చు, వీరందరి యొక్క జీవితాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి జీతాలు పెంచినటువంటి కార్మిక వర్గాన్ని గుర్తించినటువంటి మహానుభావుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదే తరహాలో ఈ అంగన్వాడీ వర్కర్లు 7,000 జీతంతో ప్రయాణం చేస్తున్నటువంటి వారందరికీ కూడా 11,500 రూపాయలు ఆయన ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ జరిగినటువంటి సందర్భంలో హెల్పర్స్గా ఉండేటువంటి వాళ్ళు 4,000 ఉండేటువంటి వాళ్ళు 7,000 చేయటం అనేటువంటిది, అదే పద్ధతిలో ఇది ఎందుకు చేస్తున్నావురా బాబు ఈ వర్క్ అనేటువంటి సందర్భంలో కూడా ఆయన దీన్ని గుర్తించడం అనేటువంటి జరిగింది. వీరి ద్వారా
ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గర్భిణీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిలో ఈ కార్యకర్తలందరూ కూడా, అంటే ఈ అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. కాబట్టి మీ పైన పూర్తి సానుకూలత వ్యవహరించినటువంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి చెప్పక తప్పదు. కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పేదల తలరాతలు మార్చిన గొప్ప ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటుగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండటం తన అదృష్టమని అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను అనుగుణంగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని నడిపిస్తున్నారని ఆయన కొనియాడారు. పడమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో 28వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఉండడం తన అదృష్టమని అన్నారు. సంక్షేమ పథకాలను దేశంలో మొదటిసారిగా మొదలుపెట్టింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. పేద ప్రజల సంక్షేమం కోసం 100 హామీలు రాయకుండా కూడు గూడు గుడ్డ అనే 3 నినాదాలతో ముందుకు సాగిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క చిన్న మచ్చ కూడా లేకుండా జీవించారని పేర్కొన్నారు. అదే తరహాలో తాను కూడా ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుతానని, అది ఆయన నేర్పిన విలువలకు తాత్కారమన్నారు. జగన్ లక్షల కోట్లు దోచుకున్నాడని నిన్నటి వరకు పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు ఎన్నోసార్లు చెప్పారని, ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్లి నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇలా మాట్లాడడం వారి స్థాయినే దిగజార్చుతుందని అన్నారు. అనంతరం కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ మహానుభావుడని, ఆయన జీవితం తెరిచిన పుస్తకమని, ఎన్నో ఆటుపోట్లు అనుభవించి సినీ రంగంలో రారాజుగా ఎదిగారని కొనియాడారు. ఒక రాజకీయ పార్టీ నెలకొల్పి దేశంలో చరిత్ర సృష్టించిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆయన కుటుంబంలో తాము కూడా భాగస్వాములు అయినందుకు ఎంతో సంతోషిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించారని పేర్కొన్నారు. నందమూరి తారక రామారావు గారిని గురించి ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పవలసింది చాలా ఉంది అనే విధంగాను, గతంలో మాకు బాగా గుర్తు, ఆయన ఉదయం వెళ్ళి ఒకసారి చూసి ఆయన దర్శించుకున్న తర్వాత మరలా వెనక్కి వస్తే 2 గంటలకు మరలా బెంగేస్తుంది ఆయన మీద. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని రూపం నందమూరి తారక రామారావు గారు. ఆయన జీవితం ఒక పుస్తక భండాగారం. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన బాల్యం చూసుకున్నా, లేకపోతే చదువుకునే రోజులు చూసుకున్నా, ఆ తర్వాత ఉద్యోగం చేసే రోజులు చూసుకున్నా, లేకపోతే సినీ ప్రముఖుడిగా చూసుకున్నా, రాజకీయ ప్రముఖుడు, అన్నిట్లో కూడా చరిత్రలే ఉంటాయి తప్ప చిన్న మచ్చ కూడా లేని వ్యక్తి, అంటని వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన రాష్ట్రంలో రాజకీయ అనుభవం ఏమాత్రం లేకపోయినా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ భారతదేశం మొత్తం అమలు పరిచేవిగా ఉన్నాయంటే అది గ్రేట్నెస్ ఆఫ్ ఎన్టీఆర్. అలాంటి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ పసుపు కలర్ చూసుకున్నా, లేదా కార్మికుడి చక్రం చూసుకున్నా, రైతు దున్నే నాగలి చూసుకున్నా, పేదవాడు ఉండే ఇల్లు చూసుకున్నా, ఆ మూడిట్లోనే ఈ రాష్ట్రం యొక్క విధానం అంతా కూడా కనపడు. మన ఆరాధ్య దైవం, ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగుదేశం వ్యవస్థాపకుడు మన నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మేము తెలుగుదేశం నాయకులం, శ్రేణులు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అంతేకాకుండా రామారావు గారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన యొక్క ఒక పాఠ్య పుస్తకం, ఆయన జీవితం ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినీ రంగంలో మొగటం లేని మహారాజులాగా వెలిగి, అంతేకాకుండా రాజకీయ రంగంలో కూడా ఎదురులేని నాయకుడిగా నిలిచిన ఏకైక నాయకుడు ఆయన. ఏ రంగంలో ఉన్నా ఆయన అగ్రగామిగా నిలిచారు. అటువంటి వ్యక్తికి మేమందరం వారసులు అవునందుకు, అటువంటి వ్యక్తి పెట్టిన పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులైనందుకు అది మా గర్వకారణం. అది మాకు దక్కిన గౌరవం. ఆయన సంక్షేమం అంటేనే ఇవాళ పెన్షన్ అనే విధానం పుట్టిందే రామారావు గారి మదిలో నుంచి. ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ రామారావు గారి ఆధ్వర్యంలోనే ప్రారంభించింది. అటువంటి ఆశయాలని తెలుగుదేశం పార్టీ మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూడా అనుసరిస్తా క్రమం తప్పకుండా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మహానుభావుడు
తెలుగువారి హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించుకున్న మహోన్నత నేత స్వర్గీయ ఎన్టీ రామారావు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ నిరుపేదల సంక్షేమం కోసం బృహత్తర పథకాలను ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని కొనియాడారు. ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. విజయవాడ టీడీపీ సెంట్రల్ విభాగం ఆధ్వర్యంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమం గురువారం జరిగింది. పైపుల్ రోడ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావుతో కలిసి ఆ పార్టీ నేత కేశినేని చిన్ని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ సినీ రాజకీయ రంగాలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకున్న మహోన్నత నేత నందమూరి తారక రామారావు అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం టీడీపీ ఆవిర్భవించిందని, ఎన్టీ రామారావు హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని గుర్తు చేశారు. తదనంతరం కాలంలో అధికారంలోకి వచ్చిన ఇతర రాజకీయ పార్టీల ముఖ్యమంత్రులు ఆ పథకాలకు పేర్లు మార్చి ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగిందని గుర్తు చేశారు. తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు. రాకదిల్రానే నినాదంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 5వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నారు. ఈ మోసగారి అవినీతి ప్రభుత్వంలో ఏ విధంగా పేద వర్గాల జీవితాలు తల్లకిందలేనియో వాళ్ళను మళ్ళా తిరిగి నిలబడటం కోసం జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి కలిసి పనిచేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావటం ఎంత చారిత్రాత్మకమైన అవసరమో తెలియజేస్తూ ఉంది. ఈరోజు గుడివాడలో బహిరంగ సభ, మరి ఈరోజు గుడివాడలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక ఆటంకాలు సృష్టించాలని చూస్తూ ఉంది. ఆటోలను సీజ్ చేసింది, బస్సులను నిలిపేసింది, రోడ్లు బ్లాక్ చేసింది. అంతేకాకుండా అక్కడ స్థానిక శాసనసభ్యుడు మరి కొడాలి నాని ఎన్నో రకాలుగా ఆ సభని ఫ్లాప్ చేయడానికి, ఆ సభకి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా ప్రజాబలం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈరోజు సభ దిగ్విజయవంతంగా 2 లక్షల మందితో ఆ సభని అద్భుతంగా పూర్తి చేస్తాం. రాకదిలిరా సభకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగి పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు అని పశ్చిమ టీడీపీ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ అన్నారు. ఎన్టీఆర్ పేరు మీద ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం స్వార్థపూరితంగా మూసివేసిందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ విజయం సాధించడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. 37వ డివిజన్ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పశ్చిమ మైనారిటీ నేత ఎంఎస్ బేగ్ హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీ రామారావు ఆశయాలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. పేదవారు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే స్వార్థపూరితంగా వాటిని వైసీపీ ప్రభుత్వం మూసివేసిందని అన్నారు. పేద ప్రజల కడుపు కొట్టే విధంగా వైసీపీ పాలన ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు గెలుచుకొని టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ గారు పేద ప్రజల కోసం, బలహీన వర్గాల కోసం ఎంతో సేవ చేసుకున్నారు. మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అదే తరహాగా తెలుగుదేశం పార్టీలో అందరికీ, అన్ని సామాజిక వర్గాలకి పెద్దపీట ఇస్తూ మన 5 సంవత్సరాల 14 నుంచి 19 వరకు ఉన్న అధికారంలో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లను స్థాపించి పేదవాడి ఆకలి తీర్చడానికి కోసం 5 రూపాయల కోసం భోజనం ఏర్పాటు చేసి జరిగింది. మరి ఈ అధికారంలో వచ్చినాక జగన్మోహన్ రెడ్డి అన్నగారి పెట్టే 5 రూపాయల అన్నం కోసం కూడా ఆయన కక్కుర్తి పెడి ఈరోజు అన్ని అన్న క్యాంటీన్లు కూడా మూపించడం జరుగుతూ ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే పేద ప్రజల గుండెలు, కడుపులు కొట్టే పరిస్థితి కనపడతా ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాల నుంచొని అలాగే ప్రజల కోసం పోరాడుతూ ఉందని చెప్పి మనందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా రేపు జరగబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. అలాగే మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తప్పనిసరిగా ఆయనకు విజయం చేకూరుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి మహనీయుడికి ఘన నివాళి అర్పించుకుంటున్నాం.
నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి పశ్చిమ టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. సంక్షేమ పథకాల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చే వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. టీడీపీ జెండాపై గెలిచి ఎంపీ అయిన నాని పార్టీ మారి టీడీపీ నాయకుల విమర్శలు చేయటంపై వారు మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గం బుద్ధ వెంకన్న కార్యాలయం నందు దివంగత ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్ధ వెంకన్న, నాగల్ మీరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ సంక్షేమ పథకాలంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండాను ఎగురవేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. అనంతరం టీడీపీ నేత బుద్ధ వెంకన్న మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కేశినేని నానిపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం జెండాపై ఎంపీగా గెలిచి వైసీపీ పార్టీకి కోవట్లా వ్యవహరించారని చెప్పారు. 2017లో టీడీపీలో ఉండి దేవినేని అవినాష్ను చేరవద్దని దద్దమ్మ కేశినేని నాని చెప్పాడంట అంటూ చురకలు అంటించారు. ఈ విధంగా చూసుకుంటే ఎప్పటి నుండో వైసీపీకి కోవట్లా నాని పనిచేశాడని విమర్శలు చేశారు. టీడీపీలో అందరూ అవినీతి పరులు అని ఆరోపణలు చేస్తున్న నాని వారు ఎవరో బయటపెట్టాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో నానిని చిత్తుగా ఓడిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి వైసీపీ కోవర్టుగా పనిచేస్తున్నటువంటి కేశినేని నాని కొన్ని వాక్యాలు మాట్లాడడం చాలా కొన్ని నిజాలు కూడా చెప్పాడు. అందులో ఏమనంటే మేము చెప్తున్నాం కదా కోవర్ట్ అని, మేము మొన్నటి వరకు వెల్లంపల్లి సీనికే కోవర్టుగా ఉండి పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని నాశనం చేయడానికి అతను కోఆర్డినేటర్గా ఎంచుకొని ఒక్కరోజు కూడా ఇక్కడ అడుగు పెట్టకుండా అతనికి సహకరించిన మాట మా అందరికీ తెలుసు. నిన్న ఎన్ఏసీలో మాట్లాడినటువంటి మీటింగ్లో దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు కడియాల బుచ్చిబాబు ఆయన దగ్గరికి వస్తే మీరు ఈ పార్టీలో చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదు అని చెప్పాడంట ఈ దద్దమ్మ. ఇప్పుడు 2017లో అంటే ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ అయ్యి ఉండి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వస్తే ఆహ్వానిస్తారా? చేరద్దు, చంద్రబాబు గారు మంచోడు కాదని చెప్తారా? అంటే కోవర్టులు చేసే పని. ఈ పార్టీలో ఉండి అవతల పార్టీకి పనిచేసే వ్యక్తులు అలా మాట్లాడతారు. బుద్ధ కూడా చెప్తున్నా, కోవర్టు నాని ఆ కేశినేని అనేది తీసేద్దాం, ఇక అది తీసేసి కోవర్టు నాని. ఎందుకంటే తెలుగుదేశంలో ఉంటే వైసీపీ కోవర్టుగా పనిచేస్తాడు, వైసీపీలు ఉంటే తెలుగుదేశం పార్టీ కోవర్టుగా పనిచేస్తాడు. అతని మనస్తత్వం ఎక్కడ నికరంగా ఉండడు, అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి మాత్రం కృతజ్ఞతగా మాత్రం ఉండడు. ఇది ఆయన మనస్తత్వం. ఇవాళ చిన్నవాడైనటువంటి చిన్ని దిమ్మ తిరిగేటట్లుగా ఇవాళ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇందాక వెంకన్న చెప్పాడు విజయవాడ అర్బన్ అధ్యక్షుని పట్టుకొచ్చేసాడని. నేనేమంటానంటే ట్రైన్ ఇంజిన్ పట్టుకొచ్చేసాడు. ఇక భోగిలు పట్టాల మీద ఉంటాయి, ఎవరికి కావాల్సిన పట్టా భోగి తీసుకుపోవచ్చు. కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆకాంక్ష ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద వర్గాలు అన్ని వర్గాల్లో కూడా ఈరోజు ఖచ్చితంగా వచ్చింది. ఈరోజు మేము సంక్షేమ కార్యక్రమాలని చెప్పుకుంటున్నాడు ముఖ్యంగా జగన్ రెడ్డి. సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించింది అన్న ఎన్టీ రామారావు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ అన్నారు. 130 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలు గెలుస్తామని తెలిపారు. చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని, పశ్చిమ గోదావరిలో ఆయనకు ప్రాథమిక సభ్యత్వం ఉందని తెలిపారు. పోటీ విషయమై చిరంజీవి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరారు. తిరుపతి నుంచి గెలిపించి సీఎంగా చేస్తామన్నారు. మొదటిది ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రస్తుత పరిస్థితులు, రెండవది అంబేద్కర్ స్టాచ్యూ, మూడవది తెలుగుదేశం బీజేపీ వైఖరి, నాలుగవది తిరుపతి ఉప ఎన్నిక, సెంట్రల్ ఎలక్షన్ కమిషను, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫంక్షనింగ్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. పొద్దున్నే మేము డోర్ టు డోర్ ప్రారంభించాం. వెంకటగిరి, దక్కిలి, రాపూరు ఈ ప్రాంతాలు చూసుకుంటూ రావడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా తిరగడం జరిగింది. సడన్గా మార్పు కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గత 30 రోజులుగా సడన్గా కనిపిస్తూ ఉంది.
ఎస్సీల్లో చాలా గొప్ప మార్పు కనిపిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకు కనిపిస్తా ఉంది? కారణాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండ్ల నిర్మాణం కోరుకున్నారు ఎస్సీలు. ఒక్క ఇళ్ళు కూడా గత 10 సంవత్సరాల్లో వాళ్లకు కట్టి ఇవ్వలేదు రెండు ప్రాంతీయ పార్టీలు. రెండవది, వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు కోరుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా వచ్చినట్టుగా లేదు. రాజకీయాల్లోకి యువతను ఆహ్వానిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం నాడు యూత్ పార్లమెంట్ 2024 కార్యక్రమాన్ని విజయవాడ శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు జనసేవ సొసైటీ ఫౌండర్, జాతీయ అధ్యక్షుడు ఎన్ ఆదిశేషు మీడియాకు వెల్లడించారు. నేటి రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావడంతో పాటు దేశ ఉజ్వల భవిష్యత్తు కొరకు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ, ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగా హాజరు కానున్నట్లు తెలియజేశారు. జనసేవ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో గురువారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేవ సొసైటీ వ్యవస్థాపకులు, నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ ఆదిశేషు మీడియాతో మాట్లాడారు. దేశ రాజకీయాల్లోకి యువతను ఆహ్వానిస్తూ జనసేవ సొసైటీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో యూత్ పార్లమెంట్ 2024 పేరిట కార్యక్రమాన్ని విజయవాడ శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఈ నెల 26వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు. యువత తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ రాజకీయ సమకాలీన అంశాలపై మాట్లాడేందుకు యూత్ పార్లమెంట్ దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ఈ దేశ రాజకీయాలలో యువత ప్రభావం చూపడంతో పాటు మంచి నేతలు ఎన్నుకునే అవకాశం ఉందన్నారు. సమాజ సేవ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు యూత్ పార్లమెంట్ ఒక వేదికగా నిలవనుందన్నారు. ఈ యూత్ పార్లమెంట్లో తమ ప్రియతమ భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ నాయకులుగా నిలిచిన 50 మంది యువతీ యువకులకు ఆత్మీయ సత్కారం అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, ఎంఆర్పీఎస్ నేషనల్ ప్రెసిడెంట్ మందకృష్ణ మాదిగ, జై భారత్ నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ వివి లక్ష్మీనారాయణ హాజరు కానున్నట్లు తెలియజేశారు. స్టేట్ లెవెల్ యూత్ లీడర్స్ యొక్క కన్వెన్షన్ రాబో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి యువత ఏం ఆలోచించాలా, యువత ఏ విధంగా లీడ్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేయబోతున్నాం. ఈ యూత్ పార్లమెంట్ ప్రోగ్రాం ప్లాన్ చేయబోతున్నాం. దీనికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి విద్యార్థి నాయకులు, యువ నాయకులు రాబోతున్నారు. విజయవాడ నగరంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఈ ప్రోగ్రాం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు, ప్రముఖ దళిత నేత, ఎంఆర్పీఎస్ ఫౌండర్, ప్రెసిడెంట్ శ్రీ మందకృష్ణ మాదిగ గారు, అదేవిధంగా జై భారత్ నేషనలిస్ట్ పార్టీ అధినేత శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా చాలామంది, బంగారు లక్ష్మణ్ గారి కూతురు శ్రీ బంగారు శృతి, కొంతమంది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పనిచేసిన బంగారు లక్ష్మణ్ గారి కూతురు, ఆరా ఫౌండేషన్ ఎవరైతే ఆరా సంస్థ ఎలక్షన్స్ సర్వేలు ఏవైతే చేస్తున్నటువంటి సర్వే యొక్క సీఈఓ అయినటువంటి ఆరా మస్తాన్ గారు, ఇలా అనేక మంది గెస్టులు ఈ కార్యక్రమానికి వచ్చి, అదేవిధంగా కరోనా టైంలో మన కరోనా ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసినటువంటి మన ఆనందయ్య గారు, ఇట్లా అనేక మంది యువత ఎవరైతే ఉన్నారో యువత పొలిటిక్స్లోకి రావాలి, పాలిటిక్స్ డిసైడ్ చేయాలి, జాతీయ రాజకీయాలను డిసైడ్ చేయాలి, రాబో ఎలక్షన్స్లో ఒక డైరెక్షన్ యువతకు ఇవ్వాలి, 100% యువత ఓటింగ్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలి, అదేవిధంగా మంచి నేతలను ఎన్నుకోవాలి. పార్టీలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి సరైనటువంటి నేతలను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ యూత్ పార్లమెంట్ డిసైడ్ చేయబోతున్నాం జనవరి 26వ తేదీన. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి శ్రీరామ రథం చేరుకుంది. ఈ నెల 16వ తేదీన భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ముత్యాల తలంబ్రాలను తీసుకొని అయోధ్యలోని 22వ తేదీన భవ్యమైన రామ మందిర ప్రతిష్టాపనకు ముత్యాల తలంబ్రాలను కానుకగా ఇవ్వాలని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు సోదరులు భావించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రివర్యులు బిఎల్ వర్మ చేతుల మీదుగా భద్రాచలంలో ప్రారంభమైన ఈ రథయాత్ర ఖమ్మం మీదుగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు ఉదయం హైదరాబాద్ చేరుకుంది.
చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం శంషాబాద్ ముచ్చింతల్ జిఆర్ స్వామి ఆశ్రమంలో రామానుజ చిన్నజీఆర్ స్వామి మంగళ శాసనాలు తీసుకుని అయోధ్యకు బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో చార్మినార్ బీజేపీ నాయకులు ఉమా మహేష్, మహేందర్, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ అలిపి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సైడ్ సైడ్ సైడ్. మహారాజ్ ముందు రండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. తమిళనాడులో పూజారులు ఘోరంగా కొట్టుకున్నారు. కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ల ఆలయంలో కనుమ సందర్భంగా పార్వేట ఉత్సవ యాత్ర జరుగుతోంది. ఈ యాత్రకు పూజారులు భారీగా తరలివస్తారు. కాగా యాత్రలో మొదటి పాట పాడే విషయంలో వివాదం తలెత్తింది. పూజారులు 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చంపేస్తామంటూ మాస్ వార్నింగ్ ఇచ్చుకున్నారు. అయోధ్య రాముడికి చెన్నైకి చెందిన జ్యువెలరీ వెండి పూజా సామాగ్రిని పంపనుంది. వీటిని పూజా సమయాల్లో ఉపయోగించనున్నారు. ఇప్పటికే అనేక చోట్ల నుంచి రాముడికి భారీగా బహుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇది పేరు షోడశ ఉపచార సెట్ हिंदी में ये होमम पूर्णादि के लिए यूज करता है ये दोनों, और ये पूरा षोडश उपचार सेट, ये आरती है, ये विनायक, ये अपना सिंबू और नंदी और पीकॉक, और ये अपना शंख होता है ना उसका कवर है, और ये चडारी होते हैं चडारी, और राम बोलेगा तो अपन को मन में आता है इमीडिएटली वो डायरो। इसके लिए ये सब पूरा इधर एमएम ज्वेलरी से डेडिकेशन करके। వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పావలా వడ్డీ రుణాలను విడుదల చేసిన సీఎం జగన్ 4.7 లక్షల మంది మహిళల ఖాతాల్లో 46.9 కోట్లు జమ. నగర వ్యాప్తంగా నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాలు, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం. 1000 మంది బాలకృష్ణలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ని ఏమీ చేయలేరని ధ్వజం. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయటం సరైంది కాదన్న ఎంపీ కేశినేని నాని, అంబేద్కర్ ఆశయాలను సీఎం జగన్ ముందుకు తీసుకుని వెళ్తున్నారని స్పష్టం.
జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.